ఏపీ సీఎం చంద్రబాబు ఇంట విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు రామ్మూర్తి. 1994-99 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు వ్యవహరించారు. కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్కి సీఎం చంద్రబాబు చేరుకోబోతున్నారు. రామ్మూర్తి నాయుడు మృతికి సంతాపం తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారి కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి చెప్పారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు రామ్మూర్తి నాయుడు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో ఆయన్ని మొన్న చేర్పించారు. ఆయనకి వెంటిలేటర్పై చికిత్స జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచినట్టుగా హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్కి చేరుకుంటున్నారు. తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనని కూడా రద్దు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్కే బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన చేరుకోబోతున్నారు. ఇంకొక వైపు ఏపీ మంత్రి నారా లోకేష్ అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు ఇప్పటికే హాస్పిటల్కి చేరుకున్నారు. రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తితో ఉన్న రామ్మూర్తి నాయుడు అన్న చంద్రబాబు బాటలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1994లో టీడీపీ అభ్యర్థిగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీకి పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ చేతిలో రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు. తర్వాతి కాలంలో అనారోగ్యానికి గురైన రామ్మూర్తి నాయుడు రాజకీయాలకే దూరమైపోయారు. ఇవాళ మధ్యాహ్నం 12:45 ఆయన మృతి చెందినట్టు ఏఐజీ వైద్యులు ప్రకటించారు. రేపు రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఏఐజీ హాస్పిటల్ వద్ద ఉన్న మా ప్రతినిధి ప్రణీతతో మాట్లాడదాం. ప్రణీత, హాస్పిటల్కి ఎవరెవరు చేరుకున్నారు? ఎందుకంటే నారా కుటుంబం అంతా రాజకీయాల్లో అలాగే సినిమా రంగాల్లో కూడా ఉన్న నేపథ్యంలో ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతసేపట్లో అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏపీ సీఎం రావడానికి మరొక 15-20 మినిట్స్ పడుతుంటే అవకాశం కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసినటువంటి నారాతో పాటు నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఆల్రెడీ ఏఐజీ హాస్పిటల్ లోపలే ఉన్నారు. సో కాసేపు క్రితమే నందమూరి బాలకృష్ణ ఇక్కడికి వచ్చారు. ఉదయం ఎప్పుడైతే రామ్మూర్తి నాయుడికి సీరియస్గా ఉందనే విషయం తెలిసినటువంటి వెంటనే అటు ఆంధ్రప్రదేశ్ నుండి అటు అసెంబ్లీ మీటింగ్స్ నుండి హుటాహుటిన హైదరాబాద్కి వచ్చారు లోకేష్తో పాటు చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతం ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత నారావారి కుటుంబ సభ్యులు అట్లాగే నందమూరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు సైతం వచ్చేశారు. సో ప్రజెంట్ లోపల ఏఐజీ హాస్పిటల్లో ఉన్నటువంటి B3లో రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని అక్కడ పెట్టారు. సో రిమైనింగ్ మెంబర్స్ అందరూ కూడా పైన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో వన్స్ ఏపీ సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఆయన లోపల సిచ్యువేషన్ అంతా కూడా పరిశీలించిన తర్వాత మొత్తం బయటికి వచ్చి ఇక్కడ ఎవరో ఒకరు మీడియాని అడ్రస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రేపు జరగాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అధికారికంగా ఇన్ఫర్మేషన్ రానప్పటికీ ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఉదయం నారావారిపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోపల మాట్లాడారు. కానీ ఇంకా అఫీషియల్గా ఎవరు కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో వన్స్ ఏపీ సీఎం ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఏఐజీ హాస్పిటల్ నుండి నేరుగా రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని నారావారిపల్లికి తరలించనున్నారు. సో ఏపీ సీఎం కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటు నారాతో పాటు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఏఐజీ హాస్పిటల్ వర్గాలు అధికారికంగా 12:45కి రామ్మూర్తి నాయుడు డెత్ని డిక్లేర్ చేశారు. సో 14th రోజు కార్డియాక్ అరెస్ట్తో ఆయన హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఒక స్టంట్ వేసి ఆయన్ని నార్మల్ కండిషన్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే స్టంట్ వేసిన తర్వాత ఆయనకి కొంచెం శ్వాసకు సంబంధించినటువంటి కొంచెం దానికి సంబంధించినటువంటి సమస్య రావడంతో మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే ఇవాళ ఉదయం మళ్ళీ గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు ఏఐజీ హాస్పిటల్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. సో 12:45కి ఆయన డెత్ని డిక్లేర్ చేశారు. ఆయన డెత్ని డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలతో పాటు మరికొంతమంది ఆయన మరణ వార్తని ఏఐజీ హాస్పిటల్ అధికారులు ధృవీకరించిన తర్వాత ఇంకా చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు. సో వన్స్ ఏపీ సీఎం ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి మొత్తం పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా అందరూ కూడా హైదరాబాద్ నుండి నారావారిపల్లికి బయలుదేరనున్నారు.
రైట్. అయితే ప్రణీత, చంద్రబాబు వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన డిసిషన్స్ ఏమన్నా తీసుకోబోతున్నారా? ఎందుకంటే ఇక్కడ నుంచి నారావారిపల్లికి వెళ్ళాలి అని డిసైడ్ అయితే అయ్యారు. కాకపోతే ఇక్కడ నుంచి నేరుగా నారావారిపల్లికి ఆయన భౌతికాయాన్ని తరలిస్తారా, లేకపోతే ముందుగా ఇక్కడున్న ఆయన నివాసానికి తీసుకువెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి ఎప్పుడు తీసుకువెళ్ళాలి నారావారిపల్లికి అనే డెసిషన్ తీసుకోబోతున్నారా? అయితే దానిపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే లోపల ఉన్నారో మనం వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు మాత్రం ఇదే చెప్పారు, ఇక్కడ నుండి నేరుగా నారావారిపల్లికే తీసుకెళ్తాము. సో ఎందుకంటే ఇంకా ఇప్పటికే రావాల్సినటువంటి వాళ్ళందరూ వచ్చేసారు. సో అక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి చంద్రగిరి నుండి చాలామంది అభిమానుల సందర్శనార్థం రేపు అక్కడ నారావారిపల్లిలో పెడతారు పార్థివ దేహాన్ని. సో రావాలనుకునే వారు అందరూ కూడా ఇక్కడికి రావచ్చు అనేటువంటి ఒక మెసేజ్ని అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్అఫీషియల్గా చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా వన్స్ ఏపీ సీఎం ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫర్దర్గా దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో దాని మీద కూడా ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నందమూరి ఫ్యామిలీతో పాటు నారా ఫ్యామిలీతో పాటు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు అయితే దీనిపైన అంటే ఇక్కడ నుండి నేరుగా నారావారిపల్లికి తీసుకెళ్తారా, లేదంటే ఇక్కడ మధ్యలో ఏమైనా టీడీపీ భవన్లో కానీ ఇక్కడ రామ్మూర్తి నాయుడు నివాసంలో కానీ ఏమైనా పెడతారనేటువంటి దానిపైన క్లారిటీ రావాల్సింది. ఆల్ రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.